హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీ చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిస్పీ చేపల ఫ్రై తయారు చేసుకోవడం కోసం ఒక 4 చేప ముక్కల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న ఈ చేప ముక్కల్లో 1 స్పూన్ వరకు ఆయిలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్టు, ఒక చిటికెడు పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసము 2 స్పూన్లు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు, కారము మొత్తం కూడా ఈ చేప ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక్కొక్క చేప ముక్కని మసాలాలన్నీ చేత్తో ఇలాగా అన్ని వైపులా అంటేలాగా ఇలా రుద్దుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేప ముక్కల్ని ఈ మసాలాలతో ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఆ మసాలాలు అనేవి ఈ చేప ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా ఈ విధంగా చేప ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు వీటిని ఇలా వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కల్లో ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్లు సుజీ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఈ చేపల ఫ్రై అనేది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక తవా తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలు కలిపెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు అనేవి ఒకవైపు బాగా కాలిన తర్వాతే రెండో వైపుకి తిప్పుకోవాలి, లేదంటే తిప్పేటప్పుడు చేప ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి పూర్తిగా కాలిన తర్వాతే రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా అలాగే మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా ఇలాగే మంచి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చేప ముక్కలు చక్కగా క్రిస్పీగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయినవి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ చేపల ఫ్రై అనేది పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే వట్టేవి కూడా చక్కగా తినేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.